బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి సునీతలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారాన్నే లేపాయి. అక్కలను నమ్మితే చెడిపోతామన్నట్లు రేవంత్ రెడ్డి, అదే సందర్భంలో సబిత కారణంగా తాను శాసనసభాపక్ష పదవిని కోల్పోవాలని బట్టి విక్రమార్క వ్యాఖ్యానించి ఈ గందరగోళానికి మరింత ఆజ్యం పోశారు. ముఖ్యంగా ఈ ఇరువురు నాయకులు ఇద్దరు మహిళా శాసనసభల పట్ల చేసిన ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్న వీరికి మహిళల పట్ల గౌరవం లేదని ఆందోళనకు దిగింది. చివరకు శాసనసభ పక్క రోజుకు వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. వాయిదా వేసిన పిమ్మట కూడా ఆందోళనలు కొనసాగాయి. ఆ ఆందోళనలు ముఖ్యంగా ఈ మహిళా శాసనసభలో సభ్యుల పట్ల ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, వారికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఇదంతా రాజకీయ క్రీడలో భాగంగా జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఉన్నట్లుండి సబితా ఇంద్రారెడ్డి, సునీత రెడ్డిలకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక ఉన్న ఉద్దేశాలు ఏమిటో ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి సొంత జిల్లాకు, ఎందుకంటే ఇద్దరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వారే, పాత రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వారే. సునీత రెడ్డి కూడా గతంలో ముఖ్యమంత్రితో కలిసి కాంగ్రెస్ పార్టీలో లేదా అంతకుముందు కలిసి పనిచేసిన వారే. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా సునీత రెడ్డికి తాను మద్దతుగా ప్రచారం చేస్తున్న సందర్భంలో పలు కేసులు కూడా నమోదైనట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వీరిరువురు కాంగ్రెస్లో చేరుతారనే నమ్మకం గట్టిగా ఉన్నట్లు, ఆ నమ్మకం కొంతమేర సడలిన నేపథ్యంలో ఆయనలో తలెత్తిన అసంతృప్తిని ఈ రకంగా ఆయన బహిరంగ పరిచారనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సబితారెడ్డి, సునీతారెడ్డిలు ఇద్దరూ గతంలో బలమైన కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు, కాంగ్రెస్ వాదులుగా ముద్రపడిన వారు. అలాంటి వారు గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో, అంటే రెండవసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన పిమ్మట వీరిరువురు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరిపోయారు. అటువంటి ఈ మహిళా శాసనసభ్యులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నట్లు తిరిగి తమ స్వంత గూటికి చేరుతారనే నమ్మకం కాంగ్రెస్ నేతల్లో ఎక్కువగా ఉండింది. ముఖ్యంగా వీరితో మంచి సన్నిహిత సంబంధాలు కలిగిన రేవంత్ రెడ్డికి ఎక్కువగా ఉందని, అయితే వీరిరువురు నుంచి సానుకూల స్పందన రాని నేపథ్యంలోనే ఆ అసంతృప్తిని ఈరోజు రేవంత్ రెడ్డి బహిరంగంగా వెళ్ళగక్కారన్న విషయం ఈరోజు రాజకీయ నిపుణుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేయడానికి, ప్రతిపక్షం అనేది లేకుండా చేయడానికి బీఆర్ఎస్ శాసనసభ్యుల్లో మెజారిటీని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా చేయడానికి చేస్తున్న పన్నాగంలో భాగంగా జరుగుతున్న పలు ప్రణాళికలు, వ్యూహాలు ఈరోజు బెడిసి కొట్టినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే నిన్నగాక మొన్న గద్వాల శాసనసభ్యుడు కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరినట్లే చేరి తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు బీఆర్ఎస్ నుంచి పెద్దగా కాంగ్రెస్లోకి వలసలు వచ్చే సూచనలు కూడా కనిపించడం మానేశాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్కు క్యూ కడతారని భావించారు, కానీ అది జరగడం లేదు. ఈ మొత్తం అసంతృప్తి ఈ రూపంలో రేవంత్ రెడ్డి బయటపెట్టారని, అప్పటికే ఎంతో అసంతృప్తితో ఉన్న బట్టి విక్రమార్క గతంలో తనకు జరిగిన అవమానాన్ని కూడా ఇలా వెళ్ళగక్కారని
రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ను పూర్తిగా అణగదొక్కడానికి, బీఆర్ఎస్ను చీల్చడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సుస్థిరతను బలపరచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలలో నెలకొన్న కొంత ప్రతిష్టంభన ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేత ఈ వ్యాఖ్యలు చేయించాయేమో అన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. ఏది ఏమైనప్పటికీ ఈ అసంతృప్తి, ఈ వ్యూహం బెడిసి కొట్టడం, బీఆర్ఎస్ను తొక్కివేయాలని, బీఆర్ఎస్ శాసనసభ్యులను ఆకర్షించాలన్న వ్యూహం ఎక్కడో బెడిసి కొడుతోందన్న అసంతృప్తి కాంగ్రెస్ నాయకుల్లో ఈరోజు కనిపిస్తోంది. అలానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్లు ఈరోజు ప్రతిపక్షం లేకుండా చేయగలిగే పరిస్థితి కనిపించడం లేదు. భవిష్యత్తులో ఈ మొత్తం వ్యవహారం పట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఎలా వ్యవహరిస్తాయి? ఎందుకంటే ఎవరైనా పార్టీ నుంచి మారాలనుకుంటే ఇప్పటికే 8-9 నెలల కాలం గడిచిపోయింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఏదైనా కానీ ఈ లోపలే చేరాలి, లేకపోతే అది స్థానిక సంస్థల్లో కూడా ఇబ్బంది కలిగించే అంశం. కానీ గద్వాల విషయానికి వస్తే స్థానికంగా ఉన్న నాయకులు ఎవరూ కూడా ఇలా వచ్చే శాసనసభ్యుల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించడం లేదు, సహకరించడం లేదు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఒక శాసనసభ్యుని రాకను సీనియర్ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు, అలకపూనారు, రాజీనామా కూడా సమర్పించారు. దీంతో ఈ బీఆర్ఎస్ నుంచి వచ్చే శాసనసభ్యులను ఆహ్వానించడానికి పార్టీ కింద స్థాయి నాయకత్వం, అంటే శాసనసభ పరిధిలోని నాయకత్వం అంతగా అంగీకరించడం లేదనే అభిప్రాయం నెలకొంది. తమను ఎదిరించి, తమను ఓడించి వెళ్ళిన నాయకులను మళ్ళా తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడం వీరు అంతగా ఇష్టపడడం లేదు. సో ఈ సర్దుబాట్లు కూడా కొంతమేర చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కొంత ఇబ్బంది పడుతున్నట్లు కూడా మనకు కనిపిస్తోంది. ఇలా ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దడంలో కొంత అసంతృప్తి నెలకొనడం, అదే అసంతృప్తి ఈరోజు శాసనసభ సమావేశాల సందర్భంగా ఇరువురు సీనియర్ నేతలు వ్యక్తపరచడం రాజకీయ వర్గాలలో ఒక పెద్ద చర్చగా మారింది. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఎలా పూర్తి చేస్తుంది, భవిష్యత్తు ప్రణాళిక ఎలా అమలు చేస్తోందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.